Welcome to RKMS. Today I am discussing about integration by parts. Integration by parts. Integration by parts అనేది చాలా ఇంపార్టెంట్. Integral of uv into dx is equal to u into integral v dx minus derivative of u integral of v మరలా ఈ మొత్తానికి ఇంటిగ్రేషన్ ప్లస్ సి. దిస్ ఈస్ ద ఫార్ములా. యువి ఫార్ములా అప్లై చేయాలి. యువి ఫార్ములా బాగానే ఉంది, కానీ ఈ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏ ఫంక్షన్ యు అనుకోవాలి, ఏ ఫంక్షన్ వి అనుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకలా అంటే డెరివేటివ్స్ లో మీరు యువి ఫార్ములా ఉపయోగిస్తారు, డెరివేటివ్స్ లోనే యు బై వి ఫార్ములా కూడా ఉపయోగిస్తారు. ఈ రెండు ఫార్ములాలు డెరివేటివ్స్ లో నేర్చుకున్నారు ఆల్రెడీ మీరు. అక్కడ రెండు ఫంక్షన్లో ఏది యు ఏది వి అనుకున్నా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. యు బై విలో న్యూమరేటర్ యు అనుకుంటాం, డినామినేటర్ వి అనుకుంటాం, అక్కడ నో ప్రాబ్లం. కానీ ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి యువిలో ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్లో మనం చేయాల్సినటువంటి ప్రాబ్లంలో యువిని జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. అది ఎలా అంటే బై యూజింగ్ దానికి ఒక మెథడ్ ఫైండ్ అవుట్ చేశారు, అదే హైలైట్ అనే దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ హైలైట్ లో ఫస్ట్ ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చు, సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, లేదా వేరియబుల్ y లో తీసుకుంటే సైన్ ఇన్వర్స్ y, కాస్ ఇన్వర్స్ y, టాన్ ఇన్వర్స్ y. అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ని ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ లాగరిథమిక్ ఫంక్షన్స్. లాగరిథమిక్ ఫంక్షన్స్ అంటే లాగ్ ఎక్స్, లాగ్ వై, లాగ్ జెడ్ అలాంటివి ఏమైనా ఉంటే వాటినన్నిటిని లాగరిథమిక్ ఫంక్షన్స్ అంటాం. థర్డ్ వన్ ఈజ్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ అంటే ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, 5x పవర్ 4 ఏదైనా ఉండొచ్చు, లేదా వై లేదా జెడ్. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ అంటే ఇవి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టీ ఫర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే sin x, cos x, tan x, cosecant x, secant x ఏదైనా తీసుకోండి. ఇన్వర్స్ లో ఉంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటే దాన్ని t తో రిఫర్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ సిరీస్, e పవర్ x, e పవర్ y, e పవర్ z, e పవర్ 2x ఏ వేరియబుల్ తో తీసుకుంటే ఆ వేరియబుల్. ఇలా మనకు ఒక మెథడ్ డిరైవ్ చేశారు. ఈ హైలైట్ ను ఉపయోగించుకుని ఏది యు ఏది వి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి యువి ఫార్ములాలో రెండు ఫంక్షన్లు ఉంటాయి కదండి, ఆ రెండు ఫంక్షన్లో వీటిల్లో ఏది ఫస్ట్ వస్తే దాన్ని యు కింద కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమని ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటూ ఈ పవర్ x dx అని ఇచ్చాడు. x ఇంటూ ఈ పవర్ x dx దేని యు దేని వి అనుకోవాలి అంటే ఫస్ట్ ఐ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉందా, సైన్ ఇన్వర్స్ గాని కాస్ ఇన్వర్స్ గాని అలా ఏమైనా ఉన్నాయా, లేవు. నెక్స్ట్ ఎల్ లాగరిథమిక్ ఫంక్షన్స్ ఉన్నాయా, లేవు. నెక్స్ట్ ఏ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ ఉన్నాయా, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ x అనేది ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ అది వస్తుంది కాబట్టి దాన్ని u కింద కన్సిడర్ చేయాలి. అంటే u అనేది x, v అనేది ఏమవుతుంది e పవర్ x. తర్వాత దీన్ని తీసుకెళ్లి ఫార్ములా ఎలా సబ్స్టిట్యూషన్ చేయాలనే తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు uv కట్టాలి అంటే u అనే ఫంక్షన్ ఏంటి, v అనే ఫంక్షన్ ఏంటి అనేది మీకు కంపల్సరీగా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఒకవేళ x ఇంటూ సైన్ x ఇంటూ dx ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కూడా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లేదు, నెక్స్ట్ లాగరిథమిక్ ఫంక్షన్ లేదు, నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఉంది. సో ఇది u, నెక్స్ట్ ఏది మిగిలితే అది v, uv. ఇన్ కేస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ dx ఇలా ఇస్తాడు కొన్ని ప్రాబ్లమ్స్. sin ఇన్వర్స్ x into dx అన్నాడు. ఇందులో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇదే ఉంది u. మరి v ఏది, v లేదు అనుకోకూడదు. ఇక్కడ పక్కన ఏమీ లేకపోతే అక్కడ 1 ఉన్నట్టే కాబట్టి ఆ 1 అనే v అనుకుని మనం ప్రాబ్లం చేయాలి. చేద్దాం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా. నెక్స్ట్ ఇంకా చెప్పొచ్చు ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ x కూడా అంతేనండి ఇంటూ dx. ఇంటిగ్రల్ ఆఫ్ నెక్స్ట్ cos x into e పవర్ x into dx ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఈసారి ఫంక్షన్ ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. ప్రాబ్లం ఇలా ఇచ్చినప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉందా లేదు, లాగరిథమిక్ ఫంక్షన్ ఉందా లేదు,
ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఉందా లేదు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది. సో దీన్ని u అనుకోవాలి, నెక్స్ట్ వన్ ఇస్ v అనుకోవాలి. సో uv ని ఎలా డిసైడ్ చేయాలి అంటే బై యూజింగ్ ఐలెట్. వీటిల్లో ఏది ఫస్ట్ ఉంటే దాన్నే u అనుకోవాలి, దాన్ని మీరు మార్చకూడదు. కంపల్సరీగా ఈ టర్మ్స్ లో ఏ టర్మ్ ఫస్ట్ వస్తుందో ఆ టర్మ్ నే u అనుకోవాలి. సో దీన్ని ఉపయోగించుకుని ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ చేయాలి. దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటారు. uv ఎప్పుడైతే uv తెలిసిపోతుందో నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, u ని ఫస్ట్ సింగిల్ గా రాసేయాలి, తర్వాత v కి ఇంటిగ్రేషన్ మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ u కి డెరివేటివ్ ఎట్ ద సేమ్ టైం v కి ఇంటిగ్రేషన్, మరలా ఆ రెండింటికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఒక్కొక్కసారి 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి 3 టైమ్స్ చేయాల్సి వస్తుంది. ఇచ్చినటువంటి ప్రాబ్లం మీద బేస్ అయి ఉంటుంది. సో ఇదండి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎవాల్యూట్ ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటూ cos x ఇంటూ dx, దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి రెండు ఫంక్షన్లు ఉన్నాయి. డెఫినెట్ గా మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఉపయోగించాలి. సో మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఐలెట్ చెక్ చేసుకోవాలి. ఐలెట్ ఫస్ట్ వన్ ఏమని చెప్పుకున్నాం, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉందా లేదు. నెక్స్ట్ ఎల్ మీన్స్ లాగరిథమిక్ ఫంక్షన్స్. లాగరిథమిక్ ఫంక్షన్ మీకు ఇచ్చినటువంటి దానిలో ఏమైనా ఉందా, అక్కడ కూడా లాగరిథమిక్ ఫంక్షన్ లేదు. థర్డ్ వన్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఉంది. సో ఏ ఫంక్షన్ అయితే ఫస్ట్ వస్తుందో దా టర్మ్ నే మనం u అనుకోవాలి. రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని v. సో సొల్యూషన్ లోకి వెళ్తున్నా. సొల్యూషన్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రైట్, ఇంటిగ్రల్ u v dx is equal to u into v కి ఇంటిగ్రేషన్ అమ్మా మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ u కి డెరివేటివ్ du by dx, v కి ఇంటిగ్రేషన్, మరలా కంప్లీట్ గా ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఒక ఆర్బిట్రరీ కాన్స్టెంట్ c పెట్టుకుంటున్నాం. రైట్, ఇంటిగ్రల్ ఆఫ్ x into cos x into dx దట్ ఈస్ ఈక్వల్ టు x అనేది u, v అంటే cos x. ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఏంటి, ఫస్ట్ u అంటే ఇక్కడ ఎంత ఉండాలి x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే cos x ఇంటూ dx మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లోపల u కి డెరివేటివ్ అంటే d by dx ఆఫ్ x ఇంటూ v కి ఇంటిగ్రేషన్ అంటే cos x ఇంటూ dx plus c దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ cos x కి ఇంటిగ్రేషన్ ఓన్లీ sin x మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ x కి డెరివేటివ్ అమ్మా 1, cos x కి ఇంటిగ్రేషన్ sin x ఇంటూ dx plus c దట్ ఈస్ ఈక్వల్ టు x sin x మైనస్ 1 into sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ cos x ఇంటూ plus c that is equal to x sin x minus into minus plus cos x plus c is the solution of the given function. So x into cos x ni uv form apply cheste x into sin x plus cos x plus c. Next problem చూద్దాం. Next problem, evaluate integral of x square into e power x dx. 2 times డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ వస్తుంది, అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ మన మైండ్ లోకి ఏముండాలి, ఐలైట్ లో ఫస్ట్ వచ్చే టర్మ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్ కూడా లేదు, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఉంది మళ్ళా. సో దాన్ని u అని తీసుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ సిరీస్ ఇంక రిమైనింగ్ ఏ ఫంక్షన్ ఉందో దాన్ని మనం v అని తీసుకోవాలి. సొల్యూషన్ ఇంటిగ్రల్ ఆఫ్ u into v dx is equal to u into v కి ఇంటిగ్రేషన్ అమ్మా మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ u కి డెరివేటివ్ v కి ఇంటిగ్రేషన్ ఇంటూ dx ప్లస్ c. ఇక్కడ du by dx రాసినా పర్లేదు, d by dx of u రాసినా పర్లేదండి. రైట్, ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ e పవర్ x dx సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఇది u, ఇది v. u అంటే x స్క్వేర్, v అంటే e పవర్ x dx మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx ఆఫ్ u అంటే x స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ v e పవర్ x మొత్తానికి మరలా dx ప్లస్ c దట్ ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ
e power x integration only e power x minus whole integral of x square derivative 2x into e power x integration only e power x into dx plus c, that is equal to x square into e power x minus 2 constant amma integration బయటికి తీసుకొచ్చేసాం, integral of remaining term x into e power x dx plus c, that is equal to x square into e power x minus 2 into మరలా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ uv వచ్చింది. uv లో దేని u దేని v అనుకోవాలి. ఫస్ట్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ వస్తుంది, సో దీని u ఇది v. మరలా ఇక్కడ అప్లై చేయండి, u into అంటే x into integral of e power x dx minus whole integral of u కి డెరివేటివ్ అంటే d by dx of x, v కి ఇంటిగ్రేషన్ e power x into dx మరలా into dx plus c, that is equal to x square into e power x 2 into x into e power x integration e power x minus whole integral of d by dx of x, x కి డెరివేటివ్ 1 e power x integration e power x into dx bracket close చేస్తే plus c, that is equal to x square e power x minus 2 into 2 తో కూడా ప్రొడక్ట్ చేసేస్తున్నా 2 into x into e power x 2x e power x minus into minus plus e power x ఇంటిగ్రేషన్ e power x 2 తో ప్రొడక్ట్ చేస్తున్నాం 2 e power x డైరెక్ట్ గా ఇంకా ప్లస్ c. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి x స్క్వేర్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే 2x మళ్ళీ x e power x మళ్ళీ uv ఫార్ములా వచ్చింది, 2 టైమ్స్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ చేయాల్సి వచ్చింది. ఇన్ కేస్ x క్యూబ్ వస్తే 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ వస్తుందమ్మా. సో ఎలా ఇచ్చినా సరే uv ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం, జాగ్రత్తగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం.